వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గురుజాల గ్రామంలో వెలిసిన శ్రీ గురుజాల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అంపయ్య స్వామి మాట్లాడుతూ, త్రేతాయుగంలో రాముడు అమ్మవారిని వెతుక్కుంటూ శ్రీలంకలో ఉన్నటువంటి రావణ బ్రాహ్మణను వధించడంతో బ్రాహ్మణ హత్య దోషం పోవాలని శ్రీలంక నుంచి అయోధ్య వెళ్లే మార్గంలో శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ వెళ్తూ పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున ఇసుకతో శివలింగం ఏర్పాటు చేసి పూజ చేసినట్లుగా చరిత్ర చెబుతుందని, అందుకే ఈ క్షేత్రానికి రామలింగేశ్వర స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందిందని తెలియజేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణ అధికారి రాంప్రసాద్ మాట్లాడుతూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆంధ్ర మరియు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో పరవశించిపోయారు. కర్నూలు జిల్లా నందవరం మండలం గురుజాల గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముల వారు అరణ్యవాస కాలంలో రావణాసుని వధిస్తారు. రావణాసుడు బ్రాహ్మణుడైనందువల్ల శ్రీరాముల వారికి బ్రాహ్మణ హత్యాపాతకమైన దోషం వస్తుంది. ఆ దోష నివారణం కొరకు శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి. ఆ ప్రకారంగా రాముల వారు రామేశ్వరం మొదలు అయోధ్యకి వెళ్లేంత వరకు శివలింగ ప్రతిష్ఠ చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. మార్గ మధ్యంలో ఈ ప్రదేశాన్ని దండకారణ్యం అంటారు. ఈ అరణ్యంలో ఆంజనేయ స్వామిని శివలింగం కోసం కాశీకి పంపిస్తాడు. ఆయన ముహూర్త సమయానికి శివలింగం తీసుకురాకపోయేసరికి తుంగభద్రా నది తీరాన ఉన్న ఇసుకతో శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేస్తారు. పూజ అంతవగానే ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగం తీసుకొని ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ ముందుగా ఇసుకతో ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని చూసి ఆంజనేయ స్వామి, నేను కాశీ నుండి తెచ్చిన శివలింగం వృధా అవుతుంది, తప్పనిసరిగా నేను తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ లింగాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో లింగానికి ముందు భాగంలో కాస్త ఇసుక రాలిపోతుంది. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని శాంతిపరిచి ఆయన కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ముందు భాగాన ప్రతిష్ఠిస్తారు. భక్తాదులు ముందు కాశీలింగాన్ని దర్శించిన తర్వాతనే నేను చేసిన ఇసుకలింగాన్ని దర్శిస్తారు అని ఆంజనేయ స్వామిని శాంతింపచేస్తారు. ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగాన్ని కాశీలింగం అంటారు. రాముల వారు చేసిన శివలింగాన్ని రామలింగేశ్వర స్వామి అంటారు. ద్వాపరయుగంలో పాండవులు కౌరవుల చేతిలో జూదమాడి ఓడిపోయి అరణ్యవాసం వస్తారు. అప్పుడు ధర్మరాజు ధర్మలింగాన్ని, భీముడు భీమలింగాన్ని, అర్జునుడు పార్థలింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. నకుల సహదేవులు సహాయంగా పనిచేస్తూ ఉంటారు. ఈ దేవాలయం 11వ శతాబ్దంలో చోళ మహారాజులు నిర్మించారని చెప్తారు. ఆ నిర్మాణంలో పర్వతవర్ధని దేవిని అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పటి నుండి ప్రతి ఏటా శివరాత్రికి స్వామి అమ్మవార్లకి కళ్యాణము, రథోత్సవం అనేటివి నిర్వహించబడుతున్నాయి. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుండి భక్తాదులు కోకొల్లలుగా లక్షలాది భక్తాదులు వస్తారు. వచ్చి స్వామివారి కళ్యాణము, రథోత్సవము చూసుకొని బయలుదేరుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి శ్రీ రామలింగేశ్వర స్వామి కృప ఎల్లవేళలా ఉంటుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు మంచినీళ్ళ సౌకర్యము, క్యూ లైన్ల ఏర్పాటు, పెండాల్స్, పందిర్లు వేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తాదులకు అన్నదాన సౌకర్యము కల్పించడం జరిగినది. ఈ శివరాత్రికి అన్ని ఏర్పాట్లను ఎలాంటి లోపాలు లేకుండా చేయడం జరిగినది. ఈ శివరాత్రికి గాను కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.
ఈరోజు రాత్రి స్వామివారికి లింగోద్భవ కాలం నందు అభిషేకాలు మరియు పార్వతీ కళ్యాణం ఇక్కడ జరుగును. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలు కలిగించడం జరిగినది. రాంప్రసాద్ కార్యనిర్వహణాధికారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, గురజాల. దగ్గర నిలబడ్డారు ఎవరు మాట్లాడు మీడియా మీ గురించి ఆ రావుడు ప్రతిష్ఠ గురించి మేమంతా తెలంగాణ రాష్ట్రము జులకల్ గ్రామం నుంచి వచ్చినాం ఇక్కడికి. అయితే ఇక్కడ గురజాల అనేటువంటిది శ్రీరాముడు మరి లింగాన్ని ప్రతిష్ఠించినటువంటి పుణ్యక్షేత్రము. మరి ఈ క్షేత్రం గురించి చాలా మంది భక్తులు మరి చెప్పడం జరిగింది. మరి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళకి పుణ్య ఫలాలు అంతా అనేటువంటి విషయం మాకు తెలియడం ద్వారా ఇదే మొదటిసారి మేము రావడం జరిగింది. మా స్నేహితుడు ఇంతమంది వచ్చినాడు ఈ క్షేత్ర మహిమ గురించి మరి మాకు చెప్పడం ద్వారా మరి మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ క్షేత్రంలో మరి పక్కన తుంగభద్రా నది, మరి ఆ తుంగభద్రా నదిలో లింగాలు కానీ ఆ ప్రవాహం కానీ ఇక్కడ మరి ఈ దేవాలయంలో రాముడు ప్రతిష్ఠించినటువంటి లింగము, ఆ తర్వాత ద్వాపర యుగంలో వెలిసినటువంటి అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి లింగము, మరి భీముడు ప్రతిష్ఠించినటువంటి లింగము, మరి ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి లింగము. మరి ఆ లింగాలు మరి ఆ దేవతలే మరి ఆ శివుణ్ణి ప్రతిష్ఠించినారు కాబట్టి మరి ఎంతో పుణ్య ఫలం ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే దర్శనం మాకు చాలా మంచిగా జరిగింది. ఇక్కడ ఇంకా సౌకర్యాలు కొద్దిగా మెరుగైతే ఇంకా బాగుంటుందేమో అని అనిపిస్తుంది. రోజు సరిగా లేదు చెప్పండి. ఇక్కడికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా విశ్వ హిందూ పరిషత్ ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న దేవాలయాలన్నీ ఎక్కడ కూడా డెవలప్ కాలేదు. ఎందుకంటే అసౌకర్యాలతో ఉన్న ఇక్కడ మన గురజాల కాకున్నట్లు ఎక్కడైనా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న దేవాలయాలు కూడా ఎక్కడ డెవలప్ లేవు. తర్వాత ఏ హిందూ దేవాలయాలు కూడా అన్నన్న మతస్థులు ఉండకుండా మన మతస్థులతో అదే విధంగా ఎండోమెంట్ వ్యవస్థని రద్దు చేసి మన ట్రస్ట్ రూపంలోనే అంటే గవర్నమెంట్ కి సంబంధం లేకున్నట్లు మన ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ లోనే నడపాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ఉద్దేశం. ఇక్కడ ఇంకోటి ఏమంటే మన హిందూ ప్రజలంతా సాంప్రదాయ పద్ధతిలోనే దేవాలయం దర్శించుకోవడం చాలా మంచిదని ఉద్దేశం.